ఏపీలో ఆర్థిక పరిస్థితులపై ఇటీవల ప్రచురించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంచలన కథనం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రెవెన్యూ లోటు 46,000 కోట్లు అంటూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కథనం వెలువడగానే ఆ కథనం కంటే దారిపై వచ్చిన సోషల్ మీడియా ప్రతిస్పందనే ఎక్కువగా ఆకట్టుకుంది. సాధారణంగా చంద్రబాబు మరియు ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు ప్రచురించే ఆంధ్రజ్యోతి ఈసారి కూటమి ప్రభుత్వంపై విమర్శనాత్మకంగా రాయడం ఆశ్చర్యానికి గురిచేసింది. సంపద సృష్టిస్తా ప్రజలకు పంచుతానన్న చంద్రబాబు పాలనలో రెవెన్యూ లోటు 34% పెరిగింది అని కథనం పేర్కొంది. ఈ కథనం బయటకు రాగానే సోషల్ మీడియాలో ఎల్లో మీడియా కూడా వైసీపీకి అమ్ముడైందా, ఇది ఏబీఎన్ కాదు, ఏపీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్, జగన్ మార్క్ లైన్ లోకి వచ్చారు వంటి సెటైలు వెల్లువెత్తాయి. వైసీపీ అనుచరులు ఈ కథనాన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ఇక నిజం దాచలేరు, చంద్రబాబు చెప్పిన ఆర్థిక అద్భుతం ఇంతేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అభిమానులు మాత్రం ఇది తాత్కాలిక వ్యూహం, నిజానికి ప్రభుత్వాన్ని జాగ్రత్త చేయడానికి చేసిన విమర్శ అంటూ సమర్థించుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు చెప్తున్నట్లయితే ఆంధ్రజ్యోతి గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీకి సానుభూతిగా ఉండడం అందరికీ తెలిసిందే. అలాంటి మీడియా సంస్థ కూడా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై సూటిగా విమర్శించడం కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్ గా భావిస్తున్నారు. ఏదేమైనా ఈ కథనం తర్వాత వైసీపీకి అమ్ముడుపోయిన ఆంధ్రజ్యోతి అనే ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సత్యం చెప్పినా అబద్ధం చెప్పినా మీడియా రాజకీయ రంగులోనే చూడబడుతుంది అనే వాస్తవం మరోసారి తేలిపోయింది.